హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. ఈరోజు మనం మాట్లాడుతున్న నెక్స్ట్ టెక్నికల్ స్టాక్, ఐటీ రిలేటెడ్ స్టాక్, ఇన్ఫోసిస్. బేసికల్గా ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే దాని గురించి నేను చెప్తా ఉంటా. కరోనా తర్వాత ఐటీ అనేది అల్టిమేట్గా కంటిన్యూస్గా పెరిగింది. దాదాపు 19 నుంచి 21 వరకు కంటిన్యూస్గా 2 ఇయర్స్ ఫుల్గా పెరిగేసింది. ఎప్పుడైతే 21 నుంచి కరోనా స్టేబుల్ అయినప్పటి నుంచి 21 మిడ్ నుంచి ఇప్పటి వరకు ఐటీ సెక్టార్ ఆల్మోస్ట్గా స్టేబుల్గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, పడిపోయి కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొంచెం రికవరీ అయ్యి కొన్ని స్టాక్స్ ఉన్నాయి అన్నట్టు. దాంట్లో నేను ప్రజెంట్ చూస్ చేసుకుంది ఏంటంటే ఇన్ఫోసిస్. దట్టు నేను లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో నేను క్రియేట్ చేస్తున్నాను అని చెప్పే కదా, అది కూడా దాంట్లో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో ఇన్ఫోసిస్ కొన్ని కొన్ని స్టాక్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. 1 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది లాంగ్ టర్మ్ 5 to 10 years వరకు ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. నాట్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్, నాట్ ఫర్ పొజిషనల్ ట్రేడింగ్. ఇది లాంగ్ టర్మ్ కోసం అంటే లాంగ్ టర్మ్ కోసమే. దీనికోసం నేను సపరేట్గా మెయింటైన్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇదొకటి. దీంట్లో నేను ఫోకస్ చేసిన స్టాక్ ఇన్ఫోసిస్ అని చెప్పా కదా. ఇన్ఫోసిస్ చార్ట్ అనాలిసిస్ చేద్దాం. దానికంటే ముందు మన గ్రూప్లో డిస్కస్ చేసినట్టు మనకు ఆలిస్ బ్లూ వాళ్ళు మామూలుగా కాల్ చేసి జస్ట్ రిఫర్ చేసుకుంటే మీకు కొంచెం అమౌంట్ వస్తుంది అని మెన్షన్ చేశారు. నేను కూడా దానికి ఏం ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు. మీరు ఒకవేళ ఏదైనా సెకండ్ బ్రోకర్గా లేకపోతే ఎక్స్ట్రా ట్రేడింగ్ సపరేట్గా, ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా వాడేసుకుందాము అని అనుకుంటే మన లింక్ యూజ్ చేసి లాగిన్ అవ్వండి. సో డీమ్యాట్ అకౌంట్, దీంట్లో బేసికల్గా 0 అకౌంట్ ఓపెనింగ్ ఫీజు ఉంటుంది మీకు. లో లో అని కాదు, బేసికల్లీ ఏ డీమ్యాట్ అకౌంట్ అయినా ఇదే 20 రూపీస్ ఛార్జ్ చేసేస్తున్నారు. లో అని నేను చెప్పాను, అది రాంగ్. ఓకే, మార్జిన్ 5x ఉంది. స్టాక్స్ విత్ ఓన్లీ 10,000తో 50,000 వరకు మార్జిన్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది చేయకూడదు. నేను దీని ఛానల్ ఈ లింక్ షేర్ చేసినంత మాత్రాన నేను నెగిటివ్గా చెప్తాను కాదు. సో ఇలాంటి మార్జిన్ అవాయిడ్ చేయండి. మనం మార్జిన్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ మాత్రం చేయకండి, వద్దు. 0 AMC ఛార్జెస్ నేను తీసుకుంది మెయిన్గా దీనికోసం అన్నట్టు. మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు. బేసికల్గా అప్స్టాక్లో కానీ జెరోదాలో ఏంటంటే ఎవ్రీ క్వార్టర్లీ ఒక మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది. సో దీన్ని తీసేసుకొని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో, లేకపోతే ఇప్పుడు బ్రేక్అవుట్ మీద మనం అలా టెస్ట్ కేసెస్ చేస్తున్నాం కదా, బ్రేక్అవుట్ కోసమైనా టెస్ట్ కేసెస్ చేద్దాం ఉన్న ప్లాన్తోని పర్లేదులే, మనకు కూడా రిఫర్ చేస్తే ఎవరన్నా ఒకటి జాయిన్ అయిపోతే ఎంతో కొంత అమౌంట్ వస్తుందన్న ఆలోచనతోనే నెగిటివ్ ఏం తప్పేం లేదు కదా. మీకు సెకండ్ది కావాలి అనుకుంటేనే ఓపెన్ చేసేసుకోండి, లేకపోతే మన వీడియో కంటిన్యూగా చూసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లైట్ తీసేసుకోండి. సో ఇది మనకి. సో దీంట్లో ఇది మనకు దీని ఇంటర్ఫేస్ అన్నట్టు. సో ఇది ఆప్షన్స్, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ మెనూ ఒకటి, మొత్తం దాని గురించే ఉంటుంది దీంట్లో. ఆ తర్వాత డెరివేటివ్స్ అన్నట్టు. సో చైన్ కానీ ఎలా ఉంది ఏంటి, బులిష్ ఇక్కడ స్ట్రాటజీలు ఉన్నాయి, మనం కొన్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి నేను ఎఫ్&ఓ చేయను, ప్రమోట్ చేయను. నేను ఎఫ్&ఓ థింక్ చేయను. ఎవరైనా చూసే వీడియోస్ చూసే వాళ్ళకి కూడా ఉంటే ఎఫ్&ఓ చేయమని చెప్పాను. ఆ తర్వాత ట్రేడింగ్ వ్యూ మెనూ కూడా ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఇది హోమ్. ఈక్విటీస్ కానీ, ఈటీఎఫ్లు కానీ, ఐపీఓ కానీ, సవరన్ బాండ్ సవరన్ గోల్డ్ బాండ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. గెయినర్స్, లూజర్స్, యాక్టివ్ ఇవి ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి. ఆర్డర్స్ కానీ, పోర్ట్ఫోలియో ఫండ్స్ కానీ. సో ఇది దీనికి రిలేటెడ్గా జస్ట్ లైట్ తీసేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే సెకండ్ బ్రోకర్ కింద ఒకవేళ డైరెక్ట్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోకుండా మనకి యూజ్ చేస్తే ఇది అన్నట్టు బాగానే ఉంది. లుక్ అండ్ ఫీల్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ దీంట్లోనే చూద్దాం. ఇన్ఫోసిస్ చార్ట్ ఇక్కడ బై, సెల్ అండ్ చార్ట్. నెక్స్ట్ డెప్త్ అంటే మీకు తెలుసు కదా, ఎంత బై బిడ్ జరుగుతుంది, ఎంత ఆఫర్ జరుగుతుంది అనే దాని గురించి. అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్, వీటన్నిటి గురించి ఇక్కడ మెన్షన్ చేస్తారు. చార్ట్ కానీ, ఫేవరెట్ కానీ. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది. సో దీని డీటెయిల్స్ వచ్చినాయి అనుకుంటా. ఎస్, దాని డీటెయిల్స్ వచ్చేసినాయి. సో మనం చార్ట్కి వెళ్ళిపోతే సో ఇది మనకి చార్ట్. సో దీంట్లో ఇక్కడ ఇన్ఫోసిస్ చార్ట్ అనేది బేసికల్గా నేను ఎక్కువ ఏంటంటే ట్రేడింగ్ వ్యూలో చూస్తూ ఉంటా, అందుకే నాకు అది కన్వీనియంట్, అక్కడికి వెళ్ళిపోయా. సో ఇక్కడ ప్రజెంట్ ఇన్ఫోసిస్ చూస్తే నేను చెప్పే కదా 19. సో బిఫోర్ నుండి చూద్దాం ఒకసారి, మనకి ఎప్పుడైనా ముందు నుంచి రావడం అలవాటు కదా. సో ఇక్కడ నుంచి వస్తే స్టాక్ ఒకసారి కంటిన్యూస్గా పెరిగింది ఎప్పుడో స్టార్టింగ్లో, ఆ తర్వాత ఒక ఫాలు, తర్వాత కంటిన్యూ, మళ్ళీ ఫాలు, మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ ఫాలు, మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ ఫాలు, మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ ఫాలు. సో ఇది చూడండి, ఒక సైక్లిక్ మూవ్ అన్నట్టు. అంటే ఒకసారి పెరుగుతుంది, ఒక సైకిల్లో పెరుగుతుంది, మరొక సైకిల్లో పడిపోతుంది అన్నట్టు. ఈ ఐటీ స్టాక్స్ ఏంటంటే సైక్లిక్ స్టాక్స్, సీజనల్గా లానే సైక్లిక్ అన్నట్టు. అంటే మనకు బయట ఎకనామీ ఎలా ఉంది దానిపైన డిపెండ్ అయ్యి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న స్టాక్స్ అన్నట్టు ఐటీ స్టాక్స్ అనేవి.
సో అందుకే ఈ స్టాక్ చూడండి అప్ డౌన్ ఇలా ఒక స్నేక్ లాగా ఫార్మేషన్లో ఉందండి. సో ఇక్కడ చూస్తే ఇలాంటి మూమెంట్ కాకుండా కరోనా టైంలో ఇది కరోనా వస్తుంది అని తెలిసిన తర్వాత పడిపోయిన స్టాక్ అనేది ఆ తర్వాత చూడండి ఎంత కంటిన్యూస్గా పెరిగింది. ఆల్మోస్ట్ 500 నుంచి ఏడు వరకు వెళ్ళిపోయింది, దాదాపు 1900 వరకు వెళ్ళిపోయింది. అంటే ఇంటూ 4x రిటర్న్ ఇచ్చేసింది అన్నట్టు. అంటే జస్ట్ ఇక్కడ చూడండి 20 నుంచి దాదాపు 22 2 ఇయర్స్లోనే 4x రిటర్న్ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు. అంత రిటర్న్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఇంకా పెరుగుతుందా? పెరగదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొందరు ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటారు, కొందరు వెయిట్ చేస్తారు, కొందరు ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇంకో కొత్త ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంటర్ అవుదాంలే అని వెయిట్ చేస్తారు అన్నట్టు. మీకు అర్థమైంది కదా? సో హైలో బుక్ చేసేసుకొని లోన్లో కొనే వాళ్ళు ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలా జరుగుతూనే ఉంటుంది. అందుకే సో ఇక్కడ తర్వాత మార్కెట్ మళ్ళీ 1900 నుంచి ఇది మళ్ళీ కరెక్ట్ అయిపోయింది. 1900 నుంచి మళ్ళీ ఇక్కడ వరకు కరెక్ట్ అయిపోయిందంటే మళ్ళీ 1300 టు సారీ 1200 వరకు మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ కొనేవాళ్ళు కొందరు ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ కొనేవాళ్ళు కొందరు ఉంటే సో ఇక్కడ ఏమైంది మంత్లీ చూస్తే ఈ చార్ట్ మంత్లీ చూస్తే సో ఇక్కడ నాకు ఈ ఫార్మేషన్ ఈ క్యాండిల్ స్టిక్ ఏం మీకు ఐడియా ఉంది కదా, ఈ రెండిటికి బేసికల్గా ఇలా ఫామ్ అయితే బులిష్ హరామి అంటారు అన్నట్టు. ఒక బేరిష్ క్యాండిల్ పక్కనే చిన్న బులిష్ క్యాండిల్ ఫామ్ అయితే బుల్లిష్ హరామి అంటారు. ఇక్కడ నుంచి స్టాక్ చూడండి ఒకసారి పెరిగింది, స్మాల్ కరెక్షన్ వచ్చేసింది, మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఇక్కడికి వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడికి బయ్యర్ స్ట్రెంత్ సరిపోలేదు. ఇక్కడ స్టిల్ బయ్యర్స్ అనేవాళ్ళు ఆ పుష్ తీసుకోలేకపోతున్నారు అన్నట్టు. ఎందుకంటే రీసెంట్గా ట్రంప్ రావడం, చిన్న చిన్న పెద్ద పెద్ద టారిఫ్లను వేయడం, మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ చేంజ్ చేయడం, ఇలా కంటిన్యూస్గా జరగడం వల్ల ఐటీ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో యూఎస్లో కూడా రీసెంట్ జరుగుతుంది అనడం, అలాంటివి రెగ్యులర్గా రావడం అనేది బేసికల్గా వాటి టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మనం ఆ టైంలో మనం ఎంటర్ అయినా మన వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ డిఏఎస్ వాళ్ళు ఎంటర్ అవుతారో, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఎంటర్ అవుతారు, బ్యాంక్స్ ఎంటర్ అవుతారు, అప్పుడే మూమెంట్ ఉంటుంది స్టాక్లో. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలన్నట్టు. సో ఇక్కడ జరిగింది ఇది కదా, ఒకసారి క్లియర్ చేస్తున్నా. ఓకే, రిమూవ్ డ్రాయింగ్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే స్టాకు కంటిన్యూస్గా ఈ నుంచి పెరిగింది కదా, ఇది ఒక అప్ ట్రెండ్లో పెరిగింది. అప్ ట్రెండ్స్ అనేవి ఉంటాయి మీకు. ఒక కన్సోలిడేషన్, అప్ ట్రెండ్, మళ్ళీ ఒక డిస్ట్రిబ్యూషన్ స్టేజ్, ఇలా జరుగుతూనే ఉంటుంది అన్నట్టు మార్కెట్లో. ఇక్కడ నుంచి ఈ స్టాక్ అనేది ఇలా ఒక రెక్టాంగులర్ ఫామ్ అవుతుంది. మీరు ఇలా అయినా డ్రా చేసేసుకోవచ్చు, లేదా నేను ఎలా డ్రా చేస్తా అంటే సో ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది కదా, సో ఇది ఒక రెసిస్టెన్స్గా మెన్షన్ చేసేసుకోండి. ఇది జోన్ రెసిస్టెన్స్ మెన్షన్ చేయండి. జోన్ ఎందుకంటే ఒకే దగ్గర ఫామ్ అవ్వలేదు, ఇది కొంచెం పైకి కిందికి ఫామ్ అయింది అన్నట్టు. సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి స్టాక్ మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ కూడా డైరెక్ట్ ప్రతిసారి ఇక్కడ వరకు రాలేదు, ప్రతిసారి ఇక్కడ ఆగిపోలేదు. దీన్ని ఒక సపోర్ట్ జోన్ పెట్టేశాను. సో ఇప్పుడు వీటిని గ్రీన్ క్యాండిల్లో మార్చేసుకుంటాం. సో ఇది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా, ఇదొక అప్ ట్రెండ్, ఇదొక అప్ ట్రెండ్. సో ఒక అప్ ట్రెండ్, ఓకే, ఇది ఒక అప్ ట్రెండ్ వచ్చేసిన తర్వాత స్టాకు కన్సోలిడేషన్లో అవుతుంది ప్రజెంట్. ఇదే కాదు, మీకు ఐటీ సెక్టార్ మొత్తం కన్సోలిడేషన్లో అవుతుంది. మనకు ఏం చూడాలంటే దానికోసం ఐటీ బీసీలు చూడండి. మీ దగ్గర ఐటీ బీసీ ఉంటే ఐటీ బీసీలు చూడండి. సో ఇక్కడ నుంచి ఐటీ బీసీ చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పెరిగిందా, ఈ నుంచి కంటిన్యూస్గా పెరిగి చిన్న ఫాల్ వచ్చేసిందా, మళ్ళీ ఆల్మోస్ట్ ఇదే మధ్యలో స్టాక్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్లోనే స్టాక్ అనేది రొటేట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఆల్ టైమ్ హై అనేది ఈ లెవెల్లో ఉంది. ఇక్కడ ఇంక కొంచెం కన్సోలిడేషన్ అవుతుందా, కొంచెం చిన్న ఫాగ్ వచ్చేసి ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని ఆలోచించవచ్చు. ఎలాంటి ఇష్యూస్ లేకపోతే ఇక్కడ నుంచి రిటర్న్ అయినా అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసి అయినా వెళ్ళిపోవచ్చు. సో మార్కెట్ అంటే అలానే ఉంటుంది. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. మార్కెట్ ఎలా ఉంటుంది స్ట్రక్చరల్గా చెప్తున్నాను అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ఫోసిస్కి వస్తే సో ఇక్కడ మనం ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ 1 మంత్కి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా అనాలిసిస్ చేసేటప్పుడు 1 మంత్లో చేయండి, కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టాక్ ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్గా అర్థం చేసేసుకుంటే మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయ్యి పైకి వెళ్తే
మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకవేళ బయర్స్ ఇక్కడి నుంచి పుష్ చేస్తే ఈసారి ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. చూసారు కదా, 500 నుంచి 2000కి వచ్చిన మార్కెట్ మళ్ళీ ఈ 2000 నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుందా, నెక్స్ట్ ఒక పర్టికులర్ రెసిస్టెన్స్ లేదు దానికి, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. లేదా ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇదే లెవెల్స్ పైన రావచ్చు. అందుకే నేనేం చేస్తున్నా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫామ్ అయింది ఒక క్యాండిల్, ఏంటి క్యాండిల్ అనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయి ఇక్కడికైనా రావచ్చు, లేకపోతే ఇంకొక లెవెల్ ఇక్కడికైనా రావచ్చు అన్నట్టు. అందుకే మనం ఏంటంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే చూడాలి. మనం బ్రేక్అవుట్ అయిన తర్వాత స్వింగ్ ట్రేడింగ్ కోసం చూడట్లేదు కాబట్టి, లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నాం కాబట్టి, మనకు పాసిబుల్ అయిన టైంలో ఆల్రెడీ స్టాక్ దాదాపు 4 years నుంచి కన్సోలిడేషన్లో ఉంది. 2021 నుంచి ఇక్కడి వరకు అప్ అండ్ డౌన్స్లో ఉంది. ఇప్పటి నుంచి పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఆలోచనతోని కొంచెం కొంచెం లాంగ్ టర్మ్కి అక్యుములేట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి పెరిగిన తర్వాత తీసుకోవడం కంటే, ఎలాగ ఇన్ఫోసిస్ అంటే ఒక స్ట్రాంగ్ కంపెనీ, ఆ నమ్మకం అయితే మీకు ఉంది కదా, సో అది ఫోకస్ చేయండి. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ది స్టాక్, జస్ట్ నేను టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అని మాత్రమే చెప్తున్నా. నేను లాంగ్ టర్మ్ కోసం కొన్ని కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోసం. సో ఇది మన వీడియో, మీకు అర్థమైంది. ఇక్కడ నుంచి ఇటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. అందుకే స్లోగా, అసలు 100% ఏది ఉండదు. అందుకే స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైనా ఇంట్రాడే చేసే వాళ్ళకైనా. సో ఇది మనది. నా స్కోప్ అయితే నేను ఆలోచిస్తుంది మాత్రం ఈ కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయి పైకే వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. ఐటీ సెక్టర్స్ కొంచెం టెంపరీగా నెగిటివ్ మూమెంట్ ఉన్న లాంగ్ టర్మ్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.